ఈరోజు మనం ఆ చిన్ని కృష్ణుని స్మరించుకుంటూ వసుదేవ సుతం శ్లోకాన్ని నేర్చుకుందాం. సరేనా? వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వసుదేవ సుతం శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇప్పుడు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. సరేనా? వసుదేవ సుతం దేవం అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. కంస చానూర మర్దనం అంటే కంసుడు మరియు చానూరులను హతమొందించిన వాడైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. దేవకీ పరమానందం అంటే దేవకీమాతకు పరమానందాన్ని ఇచ్చిన వాడైన శ్రీకృష్ణునికి అని అర్థము. కృష్ణం వందే జగద్గురుం అంటే జగత్తుకి ప్రభువైన ఆ శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వసుదేవ సుతం శ్లోకాన్ని నేర్చుకున్నాము కదా. ఇప్పుడు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. సరేనా? వసుదేవ సుతం దేవం అంటే వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. కంస చానూర మర్దనం అంటే కంసుడు మరియు చానూరులను హతమొందించిన వాడైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. దేవకీ పరమానందం అంటే దేవకీమాతకు పరమానందాన్ని ఇచ్చిన వాడైన శ్రీకృష్ణునికి అని అర్థము. కృష్ణం వందే జగద్గురుం అంటే జగత్తుకి ప్రభువైన ఆ శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థము. ఫ్రెండ్స్, ఈరోజు మనం వసుదేవ సుతం శ్లోకాన్ని మరియు దాని అర్థాన్ని తెలుసుకున్నాము కదా. ఇటువంటివి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా?